ఈ వారం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 44వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 44వ వచనం నేర్చుకుందాం. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ప్రకృతి సంబంధమైన శరీరము, న్యాచురల్ బాడీ, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడుతుంది. ఆ మహిమ శరీరం ఎటువంటిది అంటే అది ఆత్మ సంబంధమైన శరీరం అట. ఇప్పుడు మనము కలిగినటువంటి శరీరము ఇది ప్రకృతి సంబంధమైన శరీరం. అంటే అర్థం ఏమిటి? వాట్ డస్ ఇట్ మీన్? న్యాచురల్ బాడీ. ప్రకృతి సంబంధమైన శరీరం అంటే ఏమిటంటే ఆయన ఒక డెఫినేషన్ ఇచ్చాడు. ఇది ఆదాము ద్వారా కలిగింది, ఇది ఈ లోకములో నుంచి వచ్చింది, ఇది మట్టిలో నుంచి పుట్టింది. మట్టి శరీరం ఆదాము గారి ద్వారా వచ్చింది. ఎలా ఉంటుంది ఈ శరీరము? ఈ శరీరంతో ప్రాబ్లం ఏంటి? ఈ శరీరంతో ప్రాబ్లం ఏంటంటే ఏదైతే దేవుడు చేయాలని ఆశ కలిగి ఉంటాడో, ఏవైతే దేవుని సంగతులు మనం నేర్చుకుంటామో, ఆ దేవుని సంగతులు చేయాలని ఆశపడతామో దాన్ని మాత్రం చేయనీదు, దాన్ని మాత్రం చేయనివ్వదు. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలంటే ఆశ ఉంటుంది, కానీ శరీరంలో బలహీనతలు ఉంటాయి. బలహీన శరీరం దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఎన్నో అడ్డంకులు కలుగ చేసేటటువంటి శరీరం. ఈ శరీరాన్ని గురించి మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మత్తయి 26:41. మాథ్యూ 26:41. మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము ఎట్లాంటిదట? బలహీనమైనది. ఆత్మనిచ్చాడు దేవుడు, ఆత్మను మనలో పెట్టాడు. ఆ ఆత్మ మనలను ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి నడిపిస్తూ ఉంది. మధ్యలో శరీరం వచ్చి ఏం చేస్తుందట? బలహీనపరుస్తుందట. బలహీనమైన శరీరం, ప్రకృతి సంబంధమైన శరీరం, ప్రకృతి సంబంధమైన శరీరం. అందుకు దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ ప్రకృతి సంబంధమైన శరీరాన్ని తీసి ఏ శరీరాన్ని ఇస్తాడట? ఆత్మ సంబంధమైన శరీరాన్ని ఇస్తా. ఆత్మ సంబంధమైన శరీరం ఏంటి? ఆత్మ సంబంధమైన శరీరం అంటే మనకు బాగా తెలిసిన వచ్చిన రోమా 8:14 ఒక మాట ఉంటుంది, ఎందరో ఆత్మ చేత నడిపించబడు. చదువు నా మాట, రోమా 8:14. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఆత్మ చేత నడిపించబడాలి. వాక్యం విన్నాం, నిర్ణయం తీసుకున్నాం, దేవునిలో నడుద్దాం అనుకున్నాం, కానీ నడవలేకపోతున్నాం. ఆత్మ నడిపించినట్టు నడవలేకపోతున్నాం. ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాం. ఆత్మ చేత నడిపించబడాలి. ఎంతమంది దినాన ఎంతమంది భక్తులు, ఎంతమంది విశ్వాసులు, ఎంత గొప్ప విశ్వాసులైనా, ఇదిగో బ్రదర్, ఇదిగో సిస్టర్, నేను 100% ఆత్మ దేవుని నడుపుదలలో ఉన్నానని చెప్పగలరు. నాట్ ఈవెన్ 1. 100% ఒక్కరు కూడా చెప్పలేరు. 100% నేను ఆత్మదేవుడు ఏదైతే చెబుతున్నాడో దాని ప్రకారమే నేను మాట్లాడుతున్నా, ఆత్మదేవుడు చెప్పినట్లే నేను నడుచుకుంటున్నా, ఆత్మదేవుడు చెప్పినట్లే నేను ఆలోచన చేస్తున్నా అని చెప్పగలిగినటువంటి క్రైస్తవులు ఎంతమంది ఉంటారు? కారణం ఏమిటంటే పౌలు గారు అంటున్నారు, ఇది పడిపోయిన శరీరం, ఇది బలహీనమైన శరీరంలో ఉన్నాను. అందుకు దేవుడు అంటున్నాడు, ఆత్మ సంబంధమైన శరీరాన్ని నేను ఇస్తా. ఆ ఆత్మ సంబంధమైన శరీరం ఎలా ఉంటుందంటే ఆ ఆత్మ దేవుడు ఎలా నడిపిస్తే అలా 100% నడుస్తుంటుంది. అంటే అర్థం ఏమిటి? దేవుడు ఏదైతే ఆశపడుచున్నాడో, దేవుడికి ఏదైతే ఇష్టమో ఆ శరీరము అదే విధంగా 100% నడుస్తూ ఉంటుంది. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకోయే వరకు 24 గంటలు నిద్రపోయిన మేలుకొన్న ఆ ఆత్మ దేవుడి ఆలోచన బట్టి ఆ మహిమ శరీరము నడుస్తూ ఉంటుంది, ఆలోచన చేస్తూ ఉంటుంది. ఆత్మ సంబంధమైన శరీరం. ఈ శరీరములో నువ్వు నేను ఏదైతే సాధించలేకపోతున్నామో దేవుడు మహిమ శరీరాన్ని ఇచ్చినప్పుడు ఆ మహిమ శరీరం అంట 100% ఆ ఆత్మ దేవుని నడుపుదలలో వెళ్తూ ఉంటుంది. చూద్దాం ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయంకి వెళ్దాం. ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువుదాం.
నాకు కొదువు కలిగినందున చెప్పుటలేదు. ఎఫ్సి పత్రిక 4:11 నుంచి. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. మనమందరం ఏమవుతామట? విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమవుతాం. ఇది మహిమ శరీరంలో ఆత్మ సంబంధమైన శరీరం అంటే ఏంటంటే ఇది. ఏంటంటే ఆత్మ సంబంధమైన శరీరం అంటే మనమందరము విశ్వాస విషయములో జ్ఞానము, ఎవరి జ్ఞానము? యేసు క్రీస్తుని గురించిన జ్ఞాన విషయంలోనూ అందరము ఏకత్వం పొంది అందరము సంపూర్ణమైన జ్ఞానం పొందుకుంటామట. ఎన్ని డినామినేషన్లు ఉన్నాయి ఇప్పుడు? ఎన్ని డినామినేషన్స్ ఉన్నాయి? రకరకాల సంఘాలు ఉన్నాయి, రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. మహిమ శరీరము, ఆత్మ సంబంధమైన శరీరం వచ్చినప్పుడట మనమందరము విశ్వాసులముగా ఉండి ఆ విశ్వాసం ఎలా అవుతామట? ఏకత్వము పొందుకుంటాం. మొదట ఆత్మ సంబంధమైన శరీరం అంటే అందరము ఏకమై ఏక జ్ఞానాన్ని, దేవుని గురించిన ఏక జ్ఞానాన్ని కలిగి ఉంటాం. ఆయన పుట్టుకను గురించి అందరికి ఒకటే అభిప్రాయం ఉంటుంది, ఆయన మరణం గురించి అందరికి ఒకటే సిద్ధాంతం ఉంటుంది, ఆయన పునరుత్థానం గురించి అందరికి ఒకటే సిద్ధాంతం ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యల విషయమే అందరికి ఒకటే సిద్ధాంతం ఉంటుంది. అందరము ఏకత్వం పొందుకొని ఉంటాం. ఆత్మ సంబంధమైన శరీరం, ఆ ఆత్మ దేవుని జ్ఞానం అందరము పొందుకుంటాం. అందరము ఆత్మ జ్ఞానముతో నింపబడిపోయి ఉంటాం. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. అందరికీ అదే ఆత్మ దేవుని జ్ఞానం. ఆ ఆత్మ దేవుని జ్ఞానంలో 100% నడుస్తూ ఉంటాం. అదేలా బ్రదర్? అర్థం ఎలా చెప్తారా? ఇది అర్థం అవడానికి దేవుడు నీ కొరకు నా కొరకు ఒక సందర్భాన్ని బైబిల్లో రాశాడు. చాలా సందర్భాలు ఉన్నాయి, ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తారు. చాలాసార్లు కొంతమంది సేవకులు ఈ సందర్భాన్ని వేరే సందర్భాల్లో వివరించుటాం, మనం విని ఉంటాం, చూసి ఉంటాం. నేను కూడా అప్పుడప్పుడు ఈ మాట నేను మీకు చెప్పిన ఆ సందర్భాన్ని మహిమ శరీరము పర్స్పెక్టివ్లో ఆ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడు సృష్టినంతా చేసిన తర్వాత ఆదాము గారిని కలుగజేశాడు. ఆదాము గారిని సృష్టించిన తర్వాత దేవుడు ఆ సృష్టిలో ఉన్నటువంటి జంతువులను, పక్షులను అన్నిటినీ ఆయన ఎద్దుకు పిలిచి పేర్లు పెట్టమన్నాడు. ఏం పెట్టమన్నాడు? పేర్లు పెట్టమన్నాడు. ఆదాము గారు ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళాడా? ఎక్కడ స్కూల్కి వెళ్ళాడా? వెళ్ళలేదు. ఎప్పుడైనా డిగ్రీలు చదివాడా? చదవలేదు. ఏమైనా బుక్స్ రాశాడా? రాయలేదు. ఆయనకు ముందు ఎవరైనా ఆయనకి ఇలాంటి చెప్పారా? చెప్పలేదు. మరి ఆదాము గారికి సృష్టిలో అంతమంది జంతువులకి, పక్షులకు పేర్లు పెట్టేటటువంటి జ్ఞానం ఎక్కడిది? అదే ఆత్మజ్ఞానం. ఎలా పనిచేస్తుంది? జాగ్రత్తగా వినండి. ఇది దేవుడు రాయించినప్పుడు ఆది కాండంలో 2:19-20 వచనాల మాటలు ఉంటాయి. ఫస్ట్ చదువుదాం, నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఆది కాండ గ్రంథం 2:19 నుంచి చదువుదాం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెనో, జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగినో. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. ఆయనను ఆదామునకు సాటైన సహాయం అతనికి లేకపోయేను. చూడండి, దేవుడు ఆదామును కలిగజేసి అనుకున్నాడట, ఇదిగో ఆదాము వాటికి ఏ పేరు పెడతాడో చూద్దాం అనుకున్నాడట. దేవుడు పరీక్షించడానికి, ఆదామును పరీక్షించడానికి ఏదో ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ అయిపోయింది, టెస్టింగ్ చేద్దాం అనుకోలేదు. దేవుడు పరీక్షించడానికి, ఆదామును పరీక్షించి ఆ వచనాలు ఇక్కడ రాయలేదు. నీకు నాకు అద్భుతమైన ఆత్మీయ పాఠాలు నేర్పించడానికి అక్కడ రాశాడు. దేవుడు అనుకున్నాడు ఆదామును కలుగజేసి జంతువులన్నీ ముందుకు వచ్చాయి. జంతువులు నువ్వు రాగానే మొట్టమొదట ఫర్ ఎగ్జాంపుల్ సింహం వచ్చింది. సింహం వచ్చి ఆదాము ముందు నిలబడింది.
ఆదాం ముందు నిలబడితే ఆదాం ఇలా అనుకుంటున్నాడు, ఏంటిది ఇలా ఉంది, ఏంటి ఇంత బలంగా ఉంది, ఏంటి దీని జూలేంటి ఇలా ఉంది అన్ని ఆలోచన చేస్తుంటే దూరం నుంచి దేవుడు చూసి అనుకున్నాడు, దీనికి సింహం అయితే బాగుంటుంది, దీనికి సింహం అయితే బాగుంటుంది. వెంటనే ఆదాం అన్నాడు, ఇది సింహం అన్నాడు. ఎలా అన్నాడు? ఆదాము సింహం అని ఎలా పేరు పెట్టాడు? దేవుడి మనస్సులో ఆలోచన మెదిలితే దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఆత్మ శరీరం అంటే అది. వెంటనే ఏనుగు వచ్చింది, ఏనుగు ఎత్తు చూసి ఆదాం ఆలోచిస్తున్నాడు, అవును దీనికి ఏ పేరు పెడితే బాగుంటుంది. దూరం నుంచి దేవుడు చూసి అనుకున్నాడు, ఇది ఏనుగు అయితే బాగుంటుందేమో. వెంటనే ఆదాం అన్నాడు, ఇది ఏనుగు అన్నాడు. అర్థమవుతుందా ఆత్మజ్ఞానం అంటే ఏమిటో? ఆత్మజ్ఞానం ఎలా పనిచేస్తుందో అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన శరీరము, మహిమ శరీరము రాబోయే దినాల్లో ఇలాగే పనిచేస్తుంది. ఎక్కడో యెరూషలేము పట్టణంలో దేవుడు కూర్చొని దేవుడు ఆలోచన చేస్తూ, ఇదిగో బి నారాయణపురంలో ఇదిగో జాన్ బ్రదర్ని, జాషో బ్రదర్ని పెట్టాను, ఇదిగో ఈ పని చేస్తే బాగుండు అనుకున్నారంటే వీళ్ళు ఆ పని చేసేస్తున్నారు ఇక్కడ. ఎందుకు? ఆత్మ శరీరము ఆత్మ జ్ఞానముతో నడిపించబడుతూ ఉంటుంది. దేవుడికి ఇష్టమైన పనులు, దేవుని ఆలోచనలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉండేటటువంటి మహిమ శరీరము ఆత్మ సంబంధమైన శరీరం. అర్థమవుతుందా? ఆత్మ జ్ఞానముతో నింపబడి ఆ ఆత్మ జ్ఞానముల్లో సంపూర్తిగా నడిపించబడుతూ ఉంటుంది, సంపూర్తిగా నడిపించబడుతుంది. అందుకు ఆయన అన్నాడు, ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులమవుతాం. యేసు క్రీస్తుకు సంపూర్ణ పురుషులమవుతాం అంటే ఆ యేసు క్రీస్తు ఆలోచనల్లో 100% మనలో ఉంటాయి. మనము ఆ ఆలోచనలు బట్టే నడుస్తూ ఉంటాం, 100% నడుస్తూ ఉంటాం. ఈ దినమున అలా నడవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈ బలహీనమైన శరీరం మనల్ని వెనకకు లాగుతూ ఉంది. కానీ మహిమ శరీరం వచ్చినప్పుడు, ఆత్మ సంబంధమైన శరీరం వచ్చినప్పుడు, ఆ ఆత్మ దేవుని జ్ఞానములో 100% ఆయన ఆలోచనలలో మనం నడుస్తూ ఉంటాం, పని చేస్తూ ఉంటాం. బాగుంది బ్రదర్. ఆత్మజ్ఞానం మనం ఎదురు చూస్తున్న కొన్ని ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను. ఆత్మజ్ఞానం ఎలా పనిచేస్తుందో ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. గడిచిన వారం, అంతకుముందు వారం ఈ ప్రశ్న అడిగాను. క్షయమైన శరీరం, అక్షయమైన శరీరం అన్నప్పుడు ఆ అక్షయమైన శరీరం ఏ ఏజ్ కలిగినటువంటిది, ఏ వయస్సు కలిగి ఉంటుంది అంటే అది యవ్వన ప్రాయములో ఉంటుంది అని విన్నాం. ఎందుకు? పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనమును నేను నూతనపరుస్తానన్నాడు ఆయన. నూతనపరుస్తానన్నాడు ఆయన. ఆ మహిమ శరీరము యవ్వన ప్రాయములో ఉంటుంది అనుకున్నాం. మరలా అనుకున్నాం, ఒకవేళ ఏబెల్ అంకుల్ గారు వచ్చారు, పరలోకంలో ఉన్నారు, యవ్వనస్తుడిగా అయిపోయారు, వచ్చి హాయ్ సిస్టర్, హాయ్ బ్రదర్ అన్నారు అనుకోండి. ఆయన యవ్వనస్తుడిగా ఎలా ఉన్నాడో మనం చూడలేదు కదా. ఆయన ఏబెల్ అంకుల్ అని మనకి ఎలా తెలుస్తుంది? దట్స్ వేర్ ద ఫస్ట్ క్వశ్చన్, హౌ టు రికగ్నైజ్ ఈచ్ అదర్. అవతల వ్యక్తులను మనం ఎలా గుర్తుపడతాం? అదే ఆత్మజ్ఞానం. ఎలా పనిచేస్తుంది ఆత్మజ్ఞానం? ఎలా పనిచేస్తుంది? జాగ్రత్తగా వినండి. మనకు బాగా తెలుసు, జస్ట్ నేను జ్ఞాపకం చేస్తున్నా అంతే. అదే ఇదని మనకు తెలియదు అంతే. ఆత్మ సంబంధమైన శరీరం అంటే ఇదే అని మనకు తెలియదు, కానీ కాన్సెప్ట్ తెలుసు, అందరికీ తెలుసు. ఎలా పనిచేస్తుంది వినండి. ఈ మధ్య పరిచయలు ఎక్కువయ్యాయి. కొందరికి ఆత్మదేవుని వరములు కలిగినటువంటి వారు పరిచర్లు చేస్తున్నప్పుడు, వాక్యం చెబుతున్నాడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక వ్యక్తిని లేపి, అమ్మ నీ పేరు ఇదే కదా, నీవు వెళ్తున్న సమస్య ఇదే కదా, నీ బాధ ఇదే కదా, ఇదిగో దేవుడు నీకు ఇస్తున్నటువంటి మాట అని చెబుతారు. అదే ఆత్మ వరములు, రైట్? ఎప్పుడైతే అటువంటి పాస్టులు మనకు కనిపిస్తారో తండోపతండాలుగా నాకు కావాలి, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్స్ రాంగ్. దట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. ఆత్మదేవుని పరిచర్య, అది ఆత్మదేవుని పరిచర్య. బ్రదర్ గారు చూడగానే అవతల వ్యక్తిని గురించినటువంటి సంగతులు ఈయనకు తెలిసిపోతూ ఉంటాయి. మన లైఫ్ స్టైల్ పరలోకంలో ప్రతి దినం ఇలాగే ఉంటుంది. వాట్ ఎవర్ ఈజ్ ఎ సూపర్ న్యాచురల్ హియర్, దట్ ఈస్ గోయింగ్ టు బి న్యాచురల్ ఓవర్ దేర్. అది ఇప్పుడు అద్భుతమైన సంగతి, అది ఇప్పుడు ఆశ్చర్యకరమైన సంగతి. కానీ మనము పరలోకములో ప్రతి దినము మన బ్రతుకు అలాగే ఉంటుంది, ప్రతి దినం అలాగే ఉంటుంది. ఎదురుగా మనిషి రాగానే ఆయన పేరేమిటి, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన సాక్ష్యం ఏమిటి, ఆయన గురించిన సంగతులు అలా తెలిసిపోతుంటాయి. ఎందుకంటే ఆత్మదేవుని జ్ఞానముతో మనము నింపబడిపోయాం. 100% ఆత్మదేవుని జ్ఞానంలో మనం నడిపించబడుతూ ఉంటాం.
ఎదురుగా వచ్చిన వ్యక్తి ఆయన పేరేమిటి, ఆయన సాక్ష్యం ఏమిటి, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో మనకు తెలిసిపోతుంది. ఎవరైనా మన సంఘం వాళ్ళు వచ్చి ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటే, ఓ బ్రదర్ హౌ ఆర్ యూ బ్రదర్, హౌ ఆర్ యూ అడగాల్సిన అవసరం లేదు, పరలోకం కదా. రండి బ్రదర్ మీరు ఎక్కడ ఉన్నారు, ఇదిగో ఫలానా వీధిలో దేవుడు నాకు నివాసం ఇచ్చాడు. అవసరం లేదు. ఆ వ్యక్తి ఎవరో, ఇదిగో ఐఎమ్ రాజు, ఐఎమ్ రాజేష్, ఐఎమ్ పార్క్, పరిచయాలు అవసరం లేదు, పరిచయాలు అవసరం లేదు. ఆత్మ జ్ఞానము ఆ వ్యక్తి ఎవరో తెలిసిపోతుంటుంది. ఈ రోజు సూపర్ న్యాచురల్, ఈ రోజు అద్భుతమైనది, ఈ రోజు ఆశ్చర్యమైందని చెప్పి సంఘము ఏ విధంగా ఆ సేవకుల ఎద్దకు పరిగెడుతూ ఉందో, ఆ లైఫ్ స్టైల్ పరలోకంలో న్యాచురల్ లైఫ్ స్టైల్. అది సహజమైనటువంటి జీవన విధానం అవుతుంది పరలోకంలో. ఎలా తెలుస్తుంది బ్రదర్, ఇదిగో పలానా పౌలు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అంటే ఆయనే పౌలు గారు నాకు ఎలా తెలుస్తుంది, ఆత్మదేవుని జ్ఞానం. ఆయన దగ్గరికి పోతానే, ఇదిగో నువ్వు పౌలుతో మాట్లాడాలన్నావు కదా, ఇదిగో పౌలు గారు నాకు మాట్లాడు. ఆత్మజ్ఞానం మనకు బయలుపరుస్తూ ఉంటుంది. ఇదిగో దావీదుతో మాట్లాడాలన్నావు కదా, ఇదిగో దావీదు గారి అడ్రస్ అది, వెళ్తావా వెళ్ళు. ఇదిగో నీ ముందు దావీదు గారు ఉన్నారు, మాట్లాడేటప్పుడు ఈయన దావీదు గారు. మన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అప్పుడు అడగచ్చు. దావీదు గారు ఇదిగో ఈ మాట రాశారు కీర్తనలో, దీని అర్థం ఏంటి బ్రదర్, దీని అర్థం ఏంటి చెప్తారు రాజుగారు. ఆత్మజ్ఞానం. ఎలా ఒకరినొకరు గుర్తుపడతాం అంటే ఆత్మజ్ఞానం చేత గుర్తుపడతాం. మా తాత ముత్తాతలు ఎలా గుర్తుపడతారో ఆత్మజ్ఞానంతో గుర్తుపడతాం. దేవుని రాకడ ఆలస్యమైతే నా నుంచి మునిమనవాళ్ళు వస్తారు కదా, ఆ మునిమనవాళ్ళ దగ్గరికి నేను ఎలా మాట్లాడతాను. ఒక నా మునిమనుడు నా ఫోటో చూసినట్టు కదా, నా ఇద్దరికి వచ్చి తాతగారండి అన్నాడు అనుకోండి, నేను ఎలా గుర్తుపడతాను. ఆత్మజ్ఞానం. అందుకు వాక్యం అంటుంది మీరు సంపూర్ణముగా ఆయన జ్ఞానాన్ని పొందుకుంటారు. రెండో ప్రశ్న, అందరిలో ఉన్నట్టు రెండో ప్రశ్న, ఆ పరలోకంలో ఏ భాష మాట్లాడతాం బ్రదర్. పరలోకానికి వెళ్ళినప్పుడు ఏ భాష మాట్లాడతాం. ఎదురుగా వచ్చారు, పౌలు గారు వచ్చారు, లేదా దావీదు గారు వచ్చారు, లేకపోతే యేసుక్రీస్తు గారే పిలిచారు, వెళ్ళి నేను ఏ భాష మాట్లాడతాను. రెండు రకాల అభిప్రాయాలు సంఘాల్లో ఉన్నాయి. మొదటి అభిప్రాయం, దేవుడు ఆదామును కలుగజేసినప్పుడు దేవుడు ఆదాముతో మాట్లాడినటువంటి భాషే పరలోకంలో ఉంటుంది అని నమ్మేవారు కొందరు. పరలోకంలో అదే భాష ఉంటుంది అని నమ్మేవారు కొందరు. దేవుడు ఏ విధంగా అయితే ఆదాముకు ఆ భాష నేర్పించాడో మనకు కూడా నేర్పిస్తాడు అని నమ్మేవారు కొందరున్నారు. రెండోది, లేదు ఆత్మజ్ఞానముతో మనం పూర్తిగా నింపబడి ఉంటాము కాబట్టి ఎవరు ఏ భాష మాట్లాడినా మనకు అర్థమైపోతూ ఉంటుంది అని చెప్పేవారు మరికొందరు. అంటే నేను తెలుగు మాట్లాడితే తమిళ వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది, తమిళ వాళ్ళు నాకు రెస్పాన్స్ ఇస్తే తెలుగు వాళ్ళ భాష లేకపోతే వాళ్ళ సమాధానం నాకు అర్థమైపోతూ ఉంటుంది. ఇది రెండో అభిప్రాయం. మరి మీరేమంటారు బ్రదర్? సంఘముగా మన సిద్ధాంతం ఏమిటి, సంఘముగా మనం నమ్మేది ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకున్న FC 4:11 అలాగే గుర్తుపెట్టుకోండి. మనం ఏకత్వము పొందుతామని చదువుకున్నాం. ఆ మాట గుర్తుపెట్టుకొని జెఫన్యా గ్రంథానికి వెళ్దాం. 3వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. జెఫన్యా గ్రంథం. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్సులై ఆయన సెలవిచ్చినట్లు ఆయన సేవించినట్లు వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చెదను. ఏమంట? జనులందరూ ఏకగుడతారట, ఏకమై కూడి. ఏకమైతే, ఏకము అంటే అందరం ఒక్కటే ఆయనను ఏం చేస్తామట? సేవించడానికి ఎటువంటి పెదవులు ఇస్తారట? పవిత్రమైన పెదవులు ఇస్తారట. ఈ పవిత్రమైన పెదవులు అన్న చోట ఒరిజినల్ హిబ్రూ భాషలో సహ్ఫా అని రాయబడింది. సహ్ఫా అంటే అర్థం ఏమిటంటే, కొన్ని ట్రాన్స్లేషన్స్ లో ఆ మాటకు అర్థము పవిత్ర భాష అని రాయబడింది. హోలీ లాంగ్వేజ్. కొన్ని చోట్ల పవిత్రమైన పెదవులు అని రాయబడింది. పవిత్ర భాష లేకపోతే పవిత్ర పెదవులు. దేవుడిని ఏకమై కూడి పరలోకములో ఆయనను ఆరాధించడానికి, ఆయనను సేవించడానికి ఆయన మనకు పవిత్ర పెదవులను లేకపోతే పవిత్ర భాషను ఇస్తాడు. భాషలు కాదు.
పవిత్ర భాష అంటే ఒకటా రెండా చెప్పాలి. మీకు బాగా అర్థం కావాలంటే ప్రకటన ఎలా ఆరాధిస్తాం, దేవుని ఆరాధించాలి కదా, ఎలా ఆరాధిస్తాం, ఏకముత్గా కూడి దేవుని సేవిస్తామని జెఫన్యా గారు అంటున్నారు కదా. రెవల్యూషన్కి వెళ్దాం, ప్రకటన గ్రంథంకి వెళ్దాం, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9 నుంచి చదవండి. 7వ అధ్యాయం 9 నుంచి చదవండి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి సింహాసనాసుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పాను. ఎలా ఆరాధిస్తున్నారంతా? ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా దేశముల వారు లెక్కకు మించి అందరూ నిలబడ్డారట ఆరాధనకి. పరలోకంలో జరుగుతున్న ఆరాధన ఇది, జరగబోతున్న ఆరాధన ఇది. నీ గురించి నా గురించి రాయబడింది. ఆ మాటలో ఉన్నది ఎవరు? అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు? నువ్వు నేనే. తెల్లని వస్త్రములు ధరించుకుని పరలోకములో ఆయన ఎలా ఆరాధిస్తున్నారట? మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. మహాశబ్దము అనుందా? మహాశబ్దములు అనుందా? అందరము కలిసి ఇంగ్లీష్ బైబిల్లో లౌడ్ వాయిస్ అని ఉంటుంది. లౌడ్ వాయిస్ అని ఉంటుంది. వాయిసెస్ కాదు, లౌడ్ వాయిస్. శబ్దముతో. ఒకే శబ్దం అన్నప్పుడు ఒకటే భాష వస్తుందా? మల్టిపుల్ లాంగ్వేజ్ వస్తుంది అక్కడి నుంచి. ఒక భాషనా? అంతకంటే ఎక్కువ భాషలా? అందరూ కలిసి లౌడ్ వాయిస్, ఒక్కటే వాయిస్ అంటే అందరం కలిసి ఒక్కటే భాష కలిగి దేవుణ్ణే ఆరాధిస్తున్నాం, ఆరాధించబోతూ ఉన్నాం. పరలోకంలో ఏ భాష మాట్లాడుకుంటాం? దేవుడు ఏ భాషనైతే పరలోకంలో పెట్టాడో ఆ భాషని మనం నేర్చుకుంటాం. మనం ఆ భాషలోనే దేవుని ఆరాధిస్తాం. అందరి మొదల్లో కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. చాలా రోజులైంది బ్రదర్, కన్నడ నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం. పరలోకంలోకి వెళ్ళి క్రొత్త భాష ఎలా నేర్చుకుంటాను నేను? పరలోకంలోకి వెళ్ళి క్రొత్త భాష ఎలా నేర్చుకోవాలి? ఇంగ్లీష్ నేర్చుకుందామని చాలా ప్రయత్నం చేస్తున్నాను చాలా రోజుల నుంచి. ఇంకా మాట్లాడలేకపోతున్నా, ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోతున్నా. మళ్ళీ పరలోకంకి వెళ్ళి కొత్త భాష నేను ఎలా నేర్చుకుంటాను బ్రదర్? ఆత్మజ్ఞానం అర్థం అవడానికి ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయంలో దేవుడు ఒక సందర్భాన్ని ఎలా రాశాడో ఇది అర్థం కావడానికి కూడా బైబిల్లో దేవుడు మనకి ఇంకో సందర్భాన్ని రాయించాడు. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. దిగి వచ్చినప్పుడు అపోస్తల కార్యములో 2వ అధ్యాయంలో 7వ వచనంలో కొన్ని మాటలు రాయబడ్డాయి. చూద్దాం. అపోస్తల కార్యములో అంతట వారు విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు గారా, ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషలలో వీరు మాట్లాడుట వినుచున్నామే. ఏం చేస్తున్నారట? పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాగానే అక్కడ కూర్చొని ఆ ఆరాధనలు కూర్చొని ఉన్నవారు వారి దేశ భాష కానీ భాషను మాట్లాడడం స్టార్ట్ చేశారు. మాట్లాడడం అంటే హాయ్ అండి, హౌ ఆర్ యు అండి, బాగున్నారండి అని కాదు. ఏం మాట్లాడుతున్నారు కూడా బైబిల్ చెప్పింది. ఏం మాట్లాడుతున్నారట? కిందికి రండి. 2వ అధ్యాయము 7వ వచనం చదివారు కదా, అలా కిందికి రండి. మాట్లాడు చూచి కిందికి వచ్చినప్పుడు 11వ వచనం, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట. గలిలయలో ఉన్నవారు వారి భాష కాకుండా మన భాష చెప్పాలంటే తెలుగులోనూ కన్నడలోనూ దేవుని కార్యములను వివరిస్తూ ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళి విన్నవారు సడన్ గా వాళ్ళు తెలుగు కన్నడ మాట్లాడుతుంటే ఇదేంటి వీరు సడన్ గా మా దేశ భాష మాట్లాడుతున్నారు? వీళ్ళు గలిలేలు కదా, వాళ్ళకు తెలుగు ఎలా తెలుసు? అట్లాంటి లాంగ్వేజ్ ఉన్న సంగతి కూడా వారికి తెలియదు కదా. వారు ఎలా దేవుని కార్యాలను వివరిస్తూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని వివరిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆత్మ దేవుడు వారి మీదకి వచ్చాడో, వచ్చి మొదట ఆ వృద్ధించి దాని తర్వాత దీర్ఘాలు నేర్పించి తర్వాత ఒత్తులు నేర్పించి ఇప్పుడు మాట్లాడండి అన్నాడా?
ఎప్పుడైతే ఆత్మ దేవుని జ్ఞానం వారి మీదకి దిగి వచ్చిందో, ఆత్మదేవుడు దిగి వచ్చాడో, భాషల్లో మాట్లాడడం స్టార్ట్ చేసేసారు. మహిమ శరీరము ఆత్మ సంబంధమైన శరీరముగా మనం ఎప్పుడైతే మార్పు చెందుతామో, ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన శరీరాన్ని మనం పొందుకుంటామో, ఆ ఆత్మ దేవుని జ్ఞానము మన మీదకి ఎప్పుడైతే వస్తుందో, పరలోకపు భాష ఆ మహిమ శరీరానికి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. దానికి మనం ట్యూషన్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు, దానికి స్పెషల్ క్లాస్ అవసరం లేదు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం మనకు నేర్పుతున్న పాఠం అదే. పరలోక రాజ్యానికి నువ్వు నేను వెళ్ళినప్పుడు అక్కడి భాషను నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మదేవుని జ్ఞానము నేను మాట్లాడేలా చేస్తుంది, నీకు అర్థమయ్యేలా చేస్తూ ఉంటుంది. నువ్వు అనర్గళంగా మాట్లాడేస్తూ ఉంటావు, నువ్వు అనర్గళంగా ఆయన ఆరాధిస్తూ ఉంటావు. అందరము కూర్చొని ఏకమై, ఏక మనస్కులమై, ఏక జ్ఞానముతో, ఏకమైనటువంటి మనస్సు కలిగిన వారమై అందరము కూర్చొని ఒకే భాషలో లెక్కకు మించి అందరూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, పరలోకంలో ఉన్నటువంటి దేవదూతల్లో అక్కడ ఉన్నవారు వాయిద్యాలు వాయిస్తూ ఉంటే, ఒక్కసారి ఆలోచన చేయండి ఆరాధన ఎలా ఉంటుందో. 50 మందిని కూర్చొని ఆరాధిస్తే ఎంత అద్భుతమైన ఆరాధన వస్తే, లెక్కకు మించిన వారు, ప్రకటన దేవుడు వచ్చాయంటే లెక్కకు మించిన వారు కూర్చొని ఒకే భాషలో ఒకే వాయిస్తో ఆయన ఆరాధిస్తూ ఉంటే ఆ ఆరాధన ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచన చేయండి. అది మన భవిష్యత్తు, అది కదా మన భవిష్యత్తు. దేవదూతలు వాయిద్యాలు వాయిస్తూ ఉంటే స్వరము కలిపి, స్వరం ఎత్తి, ఏ బాధ లేదు, ఏ చింత లేదు, ఏ కష్టము లేదు, రెంట్ కట్టాల్సిన పని లేదు, రెంట్ గురించి ఆలోచించిన బాధ లేదు, రేపేంటన్న దిగులు లేదు, అయ్యో బీపీ టాబ్లెట్ వేసుకోవాలన్న దిగులు లేదు, షుగర్ టాబ్లెట్ దిగులు లేదు, ఏ బాధ లేదు, ఏ చీకు చింత లేదు. హృదయంలో ఒకటే ఉంటది, శాంతి, సమాధానం, ఆనందం. కూర్చొని పరిశుద్ధులందరితో ఏకమై పాడుతుంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించేయండి. అది మన భవిష్యత్తు, అది మన భవిష్యత్తు. ఆత్మదేవుని జ్ఞానం. బ్రదర్, ఒకరినొకరిని ఎలా గుర్తుపడతాం? ఆత్మదేవుని జ్ఞానం. ఏ భాష మాట్లాడతా, భాష నాకు ఎలా వస్తుంది? ఆత్మదేవుని జ్ఞానం. 3వది అతి ముఖ్యమైన ప్రశ్న, చాలా మందిలో ఉన్న ప్రశ్న, ఎస్పెషల్లీ స్త్రీలో ఉన్నటువంటి ప్రశ్న. బ్రదర్, నేను నా తల్లిదండ్రులతో ఉంటానా, నా భర్త నా పిల్లలతో ఉంటానా? పురుషులు ఉన్న ప్రశ్న, నేను నా తల్లిదండ్రులతో ఉంటానా, నా భార్య బిడ్డలతో ఉంటానా, నా బిడ్డలు నాతో ఉంటారా, లేకపోతే వాళ్ళ కుటుంబాలతో ఉంటారా? పరలోకంలో ఎలా ఉంటాం? కొంచెం ఆలోచన చేయండి. ఈ లోకంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థను కొంచెం పక్కకి పెట్టి కొంచెం ఆలోచన చేయండి. కుటుంబ వ్యవస్థ లేదని నేను అనట్లేదు, అక్కడ ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుందో నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. యోహాను రాసినటువంటి మొట్టమొదటి మత్తయి సువార్తకి వెళ్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 30వ వచనం. పునరుత్థానమందు ఎవరునూ పెళ్లి చేసుకున్నారో పెళ్లికి ఇయ్యబడరు. పరలోకం అందరు ఎలా ఉంటాము? పరలోకమందు. ఈ మాట అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. పరలోకంలో ఏముండదు? పెళ్లికి ఇవ్వడం ఉండదు, పెళ్లి చేసుకోవడం ఉండదు. అందరము కలిసి ఎలా ఉంటాం? అందరము కలిసి దేవదూతల వలె ఉంటాం. ఎవరు చెప్పారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువే చెప్పారు. అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. పరలోకములో పెళ్లికి ఇవ్వడం కానీ పెళ్లి చేసుకోవడం కానీ ఉండదు. పరలోకములో భార్యాభర్తల రిలేషన్షిప్ మన మధ్యలో ఉండవు. తల్లి తండ్రి, లేకపోతే అన్న తమ్ముడు, అక్క చెల్లి, ఇలాంటి రిలేషన్షిప్స్ ఏవి పరలోకంలో ఉండవు. పరలోకంలో ఉండవు. పెళ్లికి ఇవ్వరు, పెళ్లికి చేసుకోరు, అందరూ దేవదూతల వలె ఉంటారు అంతే. మరి కుటుంబాలు ఉండవా? చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. ఎవరి కుటుంబాలు ఉంటాయి చూద్దాం, ఏ కుటుంబం ఉంటుందో. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం చదువుదండి. నా తండ్రి ఇంట ఒకటే ఇల్లుంది. ఎవరిల్లది చెప్పాలి? ఎవరిల్లమ్మది? పరలోకంలో కుటుంబం ఉంది. ఎవరి కుటుంబం అది? ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయంలో 14వ వచనం కూడా ఇదిగో పరలోకంలోను భూలోకంలో ఉన్నటువంటి కుటుంబాలు అంటాడు. పరలోకంలో కుటుంబం ఉంది, పరలోకంలో ఇల్లు ఉంది. ఎవరిదా ఇల్లు? ఆ కుటుంబం తండ్రి అయిన దేవుని. ఒకటే కుటుంబం, తండ్రి అయిన దేవుని కుటుంబం. ఆ తండ్రి అయిన దేవుని కుటుంబంలో మనమందరము ఆయనకు కుమారులముగా ఆయనకు వారసులముగా పిలువబడతాం. తండ్రి అయిన దేవునికి మనము కుమారులుగా ఉంటాం. యేసు క్రీస్తు ప్రభుల వారికి ఆయన వధువైతే, ఆయన వరుడైతే మనం వధువుగా ఆయనకుంటాం. ఒకటే వివాహం ఉంటుంది పరలోకంలో. ఏంటంటే యేసుక్రీస్తుతో సంఘం అనే కన్యకు మాత్రం వివాహం ఉంటుంది.
మన మధ్య అనగా మహిమ శరీరంలో ఉన్న వారి మధ్య ఎటువంటి రిలేషన్షిప్స్ ఉండవు. ఉండవు అంటే సంఘములో ఎటువంటి రిలేషన్షిప్ ఉందో అదే రిలేషన్షిప్ అక్కడ ఉంటుంది. నా భార్య తెలుస్తూ ఉంటుంది, భర్త గారు తెలుస్తూ ఉంటుంది, కుటుంబ సభ్యులు వీళ్ళు తెలుస్తూ ఉంటుంది. పరలోకములో ఒకటే కుటుంబం ఉంటుంది. రాజుగారి కుటుంబము, రాణిగారి కుటుంబం, మంత్రి గారి కుటుంబాలు ఇవన్నీ ఉండవు. ఒకటే కుటుంబం, తండ్రి అయిన దేవుని కుటుంబం. ఆ తండ్రి అయిన దేవుని కుటుంబంలో మనమంతా ఆయనకు కుమారులుగా ఉంటాం, దేవదూతల వలె ఉంటాం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? తండ్రి అయిన దేవుడు. యోహాను సువార్త 14 చదివి ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 19 వచ్చి చదువుదాం. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 19 చదవండి. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 19 వచ్చి చదవండి. ఎఫ్సి 2:19. కాబట్టి మీరిక మీదట ఆ పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని. మన ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది? ఒకటే ఫ్యామిలీ, ఒకటే ఇల్లు. ఎవరిల్లది? దేవుని ఇల్లు, దేవుని కుటుంబం, తండ్రి అయిన దేవుని ఇల్లు, తండ్రి అయిన దేవుని కుటుంబం. ఆ ఇంటిలో ఆ పట్టణస్థులముగా ఉంటాం. ఎలా ఉంటామని కూడా చెప్పాడు ఆయన. ఏమని చెప్పాడు? ఏక, చదివిన మాట ఏక అన్నటువంటి మాట చదవండి. ఏక పట్టణస్థులను. కాబట్టి మీరు పరజనులను పరదేశులను పరిశుద్ధులతో ఏక పట్టణస్థులనై దేవుని ఇంటి వారునై. ఎలా ఉంటామంటా మనము? మీ భర్త ఇంట్లో ఉంటారు, మీ భార్య ఇంట్లో ఉంటారంటే ఏం చెప్పాలి మీరు? ఎవరింట్లో ఉంటారు మీరు? ఎవరింట్లో ఉంటామమ్మా? ఎంత గుడ్ న్యూస్ బ్రదర్. ఆడళ్ళ మొహాల్లో ఫేస్ వెలిగిపోతున్నాయి. అక్కడ కూడా మా ఏమే రా, ఏం చేస్తున్నావు అంటే పరిగెత్తుకు రావాలా అనుకుంటున్నాం ఇన్ని రోజులు. ఎంత గుడ్ న్యూస్ చెప్పారు బ్రదర్ అన్నట్టు చూస్తున్నారు వీళ్ళు. ఎంత గుడ్ న్యూస్ చెప్పారు బ్రదర్ అని చూస్తున్నారు. ఒక్కొక్క కుటుంబానికి, భార్యకు భర్తకి కుటుంబాలు లేవు. ఒకటే కుటుంబం, తండ్రి కుటుంబం, తండ్రి దేవుని కుటుంబం. ఆ తండ్రి ఇంటిలో మనం ఉంటాం. ఆ తండ్రి ఇంటి వారముగానే మనం పిలువబడతాం. ఇప్పుడు మీకు ఫస్ట్ రావాలి బ్రదర్. ఇక్కడ ఉంటే అదిగో పలానా వారి భార్య, పలానా గారి భర్త, పలానా వారి అన్న, పలానా వారి తమ్ముడు, పలానా వారి అక్క, పలానా వారి చెల్లెళ్ళు, ఇలా పిలువబడుతున్నాం కదా. అక్కడ పరలోకంలో మనం ఉంటాం కదా. మరి మీరు భార్య భర్తలు లేకపోతే, తల్లిదండ్రులు లేకపోతే, కుమారులు కుమార్తెలు లేకపోతే మరి మనం ఏమని పిలువబడతాం? మనం ఏ విధముగా మనల్ని పిలువబడతాం? ఎవరైనా మనల్ని పిలిచినప్పుడు మనల్ని ఏ విధంగా మనల్ని పిలుస్తారు? దానికి కూడా బైబిల్ అద్భుతమైన మాట చెప్తుంది. మనం ఏమని పిలువబడతాం? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవరి నిమిత్తమో సమస్తము ఉన్నవో, ఎవరి వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు. ఆయన అనేకులైన వారిని మహిమకు తెస్తున్నాడంట. మహిమకు తెచ్చిచున్నప్పుడు ఏమని పిలుస్తున్నాడు? అనేకులైనా. ఎవరు వాళ్ళట? అనేకులైనా. ఎట్టి చెప్పాలి? అనేకులైనా ఏమని పిలువబడతాం మనము? కుమారులు. ఎవరి కుమారులు? రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 18 నుంచి చదువుదాం. రోమ 8:18. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని దేవుని కుమారులు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో ఆపేక్షించు కనిపెట్టుచు ఉన్నది. ఎవరి ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి కనిపెట్టుచు ఉన్నది? ఎవరి కుమారులు మనము? మహిమకు వచ్చిన వారిని కుమారులు అన్నాడు. ఎవరి కుమారులు అంటే రోమా 8 అంటుంది అది దేవుని కుమారులు అని. ఇదే అధ్యాయం 14 వచ్చమంది ఎందరో ఆత్మచేత నడిపించబడుతున్న వారు దేవుని కుమారులుగా ఉందరు. దేవుని కుమారులు. ఎవరి కుమారులుగా ఉంటాం? ఒకటే ఇల్లు, ఒకటే కుటుంబం, తండ్రి అయిన దేవుని ఇల్లు, తండ్రి అయిన దేవుని కుటుంబం. ఆ తండ్రి అయిన దేవునికి మనము కుమారులముగా ఉంటాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం చదవండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన
దేవునికి కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్న వారు. విశ్వాసం ద్వారా మనం ఎందరం ఏమైపోయామో దేవునికి కుమారులై ఉన్నారు. ఎవరి కుమారులం మనం ఇప్పుడు? దేవునికి కుమారులం. అందరం ఒకటే, దేవుని కుమారులం. అందరము దేవదూతల వలె ఉంటాం. మన ఐడెంటిటీస్ మనకు ఉంటాయి. మన పేరు, మన రూపము, మన ఐడెంటిటీ మనకు ఉంటుంది. యవనస్తులముగా ఉంటాం. కానీ అందరం కలిసి దేవదూతల వలె ఆయన ఆరాధిస్తూ ఏక మనస్కులమై అందరము దేవుని కుమారులుగా పిలువబడుతూ ఉంటాం. కిందకు వచ్చి ఒక అద్భుతమైన మాట, అదే 3వ అధ్యాయం 26వ వచనంలో రాశారు. చదవండి. 3వ అధ్యాయం 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. తర్వాత అలా కిందకు వచ్చినప్పుడు 28వ వచనం, ఇందులో యూదుడని గ్రీసు దేశస్తుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. స్త్రీ భేదము లేదు, పురుష భేదము లేదు, ఆ దేశమని లేదు, ఈ దేశమని లేదు, యజమానుడని లేదు, దాసుడని లేదు, అందరూ ఏకమై ఉన్నారు. ఏంటన్నా దీని అర్థం? పరలోకంలోకి వెళ్ళిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత దేవుడు పని చెప్దాం అనుకున్నాడు. పని చెప్పాలనుకున్నప్పుడు సడన్ గా పని చెప్పి కృపని పిలిచి, కృప ఈ పని చేయాలి నువ్వు అని దేవుడు ఆలోచించి, వద్దులే నువ్వు పని చేయలేవు, జాన్ బ్రదర్ మీరు రండి అని పిలవడు. ఎందుకు? స్త్రీ పురుష భేదము లేదు, ఇద్దరికి సమానమైన బలం ఉంది. ఇక్కడైతే అమ్మ ఆ బరువు నువ్వు ఎత్తలేవలే, అమ్మ నువ్వు పక్కన ఉండు, బ్రదర్ మీరు రండి అని పిలుస్తాం. ఆ భేదం అక్కడ లేదు. స్త్రీ పురుష భేదము లేదు. తండ్రి అయిన దేవుడిలో అందరూ ఏకమై ఉంటారో ఆ శరీరానికి ఏకమైనటువంటి బలం ఉంటుంది. ఆ శరీరానికి సమానమైన బలం ఉంటుంది. సమానమైన జ్ఞానాన్ని కలిగి ఉంటావు. పురుషులకు కొంచెం ఎక్కువ బలం, ఎక్కువ జ్ఞానం, స్త్రీలకు కొంచెం ఎక్కువ బలం, లేక తక్కువ బలం, ఎక్కువ జ్ఞానం, ఇలాంటివి ఏమి ఉండవు కాన్సెప్ట్లు అక్కడ. దేవుడు పని అప్పగించాలనుకున్నప్పుడు స్త్రీ పురుష భేదం ఏమీ ఉండదు. అదే ఆయన రాస్తున్నాడు. గ్రీసు దేశస్తుడు లేదు, యూదు దేశస్తుడు లేదు, ఏ భేదము లేదు, స్త్రీ పురుష భేదం అస్సలు లేదు. అందరము దేవదూతల వలె ఆయన ఆరాధిస్తూ, ఆయన చెప్పిన పని చేస్తూ పరలోకంలో నిత్యత్వంలో ఆయనతో ఉంటాం. అర్థమవుతుందా? ఏ భేదము లేదు. స్త్రీ పురుషులందరూ సమానముగా ఉంటారు. అంత బాగుంది బ్రదర్. క్లుప్తంగా ఇంకొన్ని విషయాలు చెప్పి నేను ముగించిన ప్రయత్నిస్తాను. అంత బాగుంది బ్రదర్, ఏ భేదము లేదంటారు కదా. మహిమ శరీరం వచ్చినప్పుడు అందరికీ అక్షయమైనది, మహిమ కలిగినటువంటిది, బలమైనది, ఆత్మీయ సంబంధమైనది, ఆత్మ జ్ఞానము కలిగినది అందరికీ వచ్చేస్తుంది అంటున్నారు కదా. మరి సేవ కొరకై ప్రాణం పెట్టిన సేవకులకి ఆదివారపు క్రైస్తవులకు తేడా ఉండదా? అర్థమవుతుందా ప్రశ్న? సేవకై ప్రాణం పెట్టిన వారు ఉన్నారు, కుటుంబాలను కోల్పోయిన వారు ఉన్నారు, వారి భవిష్యత్తునే సేవకై అర్పించిన సేవకులు ఉన్నారు. పౌలు గారిని చూసినప్పుడు ఆయన భార్య పేరు కూడా రాయలేదు వీళ్ళు, అంత సేవ చేశాడు ఆయన. మరి అటువంటి ఆయనకి ఈరోజు ఆదివారపు క్రైస్తవులు ఉన్నటువంటి నాకు తేడా ఉంటుందా? తేడా ఉంది. ఎక్కడ తేడా ఉంటుంది? మహిమ శరీరము బేసిక్ వర్షన్. మహిమ శరీరం అన్నది కామన్, అందరికి కామన్ గా వచ్చేది. పరలోకంలో ఉన్న వారందరికీ ఇది ఉంటుంది. అది కలిగిన తర్వాత ఎక్కడ తేడా ఉంటుందా అంటే మత్తయి సువార్తకి వెళ్ళినప్పుడు, మత్తయి సువార్తకు వెళ్ళినప్పుడు 5వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధములో చెడ్డ మాటలని పలికినప్పుడు మీరు ధన్యులో సంతోషించి ఆనందించుడి, పరలోకమందు ఫలం ఏమవుతుందంట? పరలోకంలో ఫలం ఉంది. దేవునికి అప్పగించిన పని అది చిన్నదైనా పెద్దదైనా నువ్వు నమ్మకముగా చేసినప్పుడు పరలోకములో నీకు బహుమానం ఉంది.
ఆ పనిని నువ్వు నమ్మకంగా చేయకపోతే, అది చిన్న పరిచర్య కావచ్చు, పెద్ద సేవ కావచ్చు, భర్తగా కావచ్చు, భార్యగా కావచ్చు, నువ్వు పనిచేసే ప్రదేశంలో కావచ్చు, దేవుడు నీకు ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతను ఆయన యందు విశ్వాసముతో నమ్మకముగా నువ్వు చేయాలి. పరలోకంలో బహుమానం ఉంది. లేకపోతే ఆయన అంటున్నాడు, నీకు అది కాల్చివేయబడుతుంది, వానికి నష్టం కలుగుతుంది, అతను తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. నరకం నుంచి రక్షింపబడతావు, కానీ పరలోకంలో మాత్రం బహుమానాన్ని కోల్పోతావు. బాప్తిస్మ యోహాను యేసుక్రీస్తుని గురించి ఒక ప్రశ్న అడిగాడు. మనిషిని పంపించి యేసుక్రీస్తుతో అడిగాడు, అయ్యా నువ్వేనా మెస్సయ్యవి, లేదా వేరే మెస్సయ్య కోసం మేము ఎదురు చూడాలా అన్నాడు. వెంటనే యేసుక్రీస్తు అన్నాడు, పరలోకములో బాప్తిస్మ యోహాను అత్యల్పుడుగా ఉంటాడు అన్నాడు. అంటే చిట్ట చివరి వాడిగా ఉంటాడు. అంటే పరలోకంలో క్యాడర్స్ ఉన్నాయి. ఆ క్యాడర్స్ లో బాప్తిస్మ యోహాను ఎక్కడ ఉంటాడట? చిట్ట చివరి వాడిగా ఉంటాడట. నువ్వు విశ్వాసముతో ఉంటే నీ కింద బాప్తిస్మ యోహాను పనిచేస్తాడు. అర్థమవుతుందా? బాప్తిస్మ యోహాను నీ కింద పనిచేసే క్యాడర్లో ఉంటాడు. పరలోకములో నువ్వు నమ్మకముగా ఈ లోకంలో బ్రతికితే పరలోకంలో బహుమానం ఉంది. మహిమ శరీరం అందరికీ ఈక్వలే. నీ పనిని బట్టి పరలోకంలో కేడస్ మారిపోతున్నాయి. చూడు, ఇంకోటి చెప్పి నేను ఇస్తాను. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. గమనించండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు. ఎప్పుడైతే నువ్వు పరలోకానికి వెళ్తావో, మహిమ శరీరము ధరించుకుంటావో, ఆ మహిమ శరీరముతో ఆయన ఎదుట నిలబడ్డప్పుడు, న్యాయపీఠము ఎదుట నువ్వు నిలబడ్డప్పుడు, ఆ న్యాయపీఠము మీద దేవుడు నీకు న్యాయమైన తీర్పును తీరుస్తాడు. ఆ తీర్పు తర్వాత నువ్వు పొందుకున్న బహుమానమును బట్టి పరలోకంలో నీకు కేడర్ ఉంటుంది. ఆ కేడర్ను బట్టి నివాసం కూడా ఉంటుంది. నివాసం కూడా ఉంటుంది. చాలా మంది ఈ మాటను నమ్మరు, కానీ నివాసం అంటే ఆయన వేరే అల్గారికల్ గా చెప్పాడు, ఉపమాన రీతిగా చెప్పాడు. అక్కడ నివాసాలు అంటే ఏమీ లేదు, ఆత్మీయముగా ఆత్మలకి నివాసాలు అవసరం లేదు అని మాట్లాడే వాళ్ళు కొందరు ఉంటారు. బట్ నేను నమ్ముచున్నాను ఈ లోకంలో మన విశ్వాస జీవితాన్ని బట్టి పరలోకంలో మనకు నివాసాలు ఉంటాయి. ఎందుకు ఈ మాట చెబుతున్నారు? ఒకవేళ మ్యాన్షన్స్ వచ్చినప్పుడు, నివాసాలు వచ్చినప్పుడు భార్య భర్త కలిసి ఉంటారా బ్రదర్? అది చెప్పడానికి కింద చెప్పాను. భార్య భర్త కలిసి ఉంటారా? ఛాన్సే లేదు. ఎందుకు ఛాన్స్ లేదు? ఈ లోకములో నువ్వు బ్రతికే బ్రతుకును బట్టి పరలోకంలో బహుమానాలు ఉంటాయి. ఈ లోకంలో నీ రక్షణను బట్టి, నీ రక్షణలో నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి పరలోకంలో బహుమానాలు ఉంటాయి. నీ రక్షణలో, నీ కార్యములో, నీ వ్యక్తిగత జీవితంలో నీ కుమారులకు, నీ భార్యకు, నీ బిడ్డలకు వెళ్ళదు. ఎవరి రక్షణ వారిదే, ఎవరి విశ్వాస జీవితము వారిదే, ఎవరి బాధ్యతలు వారియే. నువ్వు దేవుడు నీకు అప్పగించిన బాధ్యతలను బట్టి, నీ రక్షణను బట్టి, నీ రక్షణలో నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు మాత్రమే బహుమానాన్ని పొందుకుంటావు. నీ బహుమానం నీ కుమారుడికి వెళ్ళదు, నీ కుమార్తెకి వెళ్ళదు, నీ భార్య బిడ్డకి అస్సలు వెళ్ళదు. ఎవరి బహుమానమో వారిదే. అందుకే దేవుని అప్పుడు యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించట, కుటుంబ రక్షకుడిగా అంగీకరించను. మిగతా విశ్వాసాల్లో ఉన్న వాళ్ళు దాని ఏమంటే మా కుల దైవం అంటారు. ఆ కాన్సెప్ట్ బైబిల్లో లేదు. బైబిల్ ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే సొంత రక్షకుడు అంటే అర్థం ఏంటి? వ్యక్తిగతముగా దేవుని నువ్వు వ్యక్తిగతముగా దేవుని విశ్వాసం ఉంచి ఆ విశ్వాసములో నడవాలి. నీ విశ్వాసమును బట్టి పరలోకంలో నీకు ఫలము. ఈ మాట చెప్పి నేను ముగించడం ప్రయత్నిస్తున్నాను. ఈ మాటలు వింటున్నాడు నా ప్రియ సహోదరుడు, సహోదరి. ఏ విధంగా ఉంటున్నది నీ ఆత్మీయ జీవితం? యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ యేసు నామములో విశ్వాసం ఉంచి నువ్వు బాప్తిసం పొందుకుని ఉంటున్నావా? ఒకానొక దినమున మహిమ శరీరముతో నువ్వు పరలోకంలో దేవుని ఆరాధిస్తావు. ఒకవేళ నువ్వు ఇంకను ఆ రక్షణలోనికి రాకపోతే మరొక ఆదివారం ఆత్మదేవుడు నీ ఎదుగు తీసుకుని వచ్చాడు. రక్షణలోనికి రావడానికి ప్రయత్నించేద్దాం. పౌలు భక్తుడు, ఇంత గొప్ప రక్షణను నేను నిర్లక్ష్యం చేసిన ఏ విధంగా తప్పించుకుంటా? ఒకవేళ నువ్వు రక్షింపబడకపోతే, ఆయన నామములో బాప్తిసం పొందకపోతే, ఇదిగో ఇదే నీకు సరైనటువంటి సమయం. ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిసము తీసుకో. ఇదిగో బ్రదర్, నేను బాప్తిసం పొందుకున్నాను, ఫలానా దినమున, ఫలానా రోజున, ఫలానా దినమున, లేకపోతే ఫలానా సేవకుని యొద్ద నేను బాప్తిసం తీసుకున్నా, రక్షణలోనికి వచ్చాను అని అంటావా?
ఆత్మదేవుడు నిన్ను నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న, ఈరోజు ఆ రక్షణలో కొనసాగుతున్నావా? ఈ రోజు ఆ రక్షణలో నువ్వు ఉన్నావా? నువ్వు నీ రక్షణలోనికి వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చేసే ప్రతి క్రియ, నువ్వు చేసే ప్రతి ఆలోచన ఒకానొక దినమున న్యాయపీఠము యొద్ద నువ్వు నిలబడవలసి వస్తుంది. ఆలోచన చేయి, ఏ విధంగా ఉంది నీ ఆత్మీయ జీవితం? ఇంకా లోకములో నువ్వు బలహీనతలు విడిచిపెట్టక, రక్షణలో బలపడక, ఇంకా లోకములో బ్రతుకుచూ ఉన్నట్లయితే మరొక ఆదివారాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. మరొక ఆదివారం ఆరాధనలో ఆత్మదేవుడు ఈ వాక్యాన్ని నీ ఎదుగు తీసుకుని వస్తున్నాడు. నీ బలహీనతలను విడిచిపెట్టి, లోకాశలను విడిచిపెట్టి, రక్షణ మార్గంలో బలపడి దేవునిలో ముందుకు నడవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు చెప్పేటటువంటి మాట, యేసుక్రీస్తులోనికి వచ్చి రక్షింపబడి ఆ రక్షణలో కొనసాగుతూ ముందుకు కొనసాగుదాం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకును, మీ కుటుంబాలకును, సకల లోక పరిశుద్ధులకును అనుగ్రహించి నడిపించును గాక. ఆమెన్. అందరూ చిలుపడదాం.